సిటీలా కల్తీ లేని వస్తువు దొరుకుతలేదు. తినే తిండి దగ్గర నుంచి తాగే పాల దాకా అంతా కల్తీయే. కల్తీ ఫుడ్ తిని రోగాలకు దగ్గరైతున్నారు నగరవాసులు. బయట ఏం తినాలన్నా ఏం కొనాలన్నా భయపడాల్సి వస్తుందని చెప్తున్నారు జనం. సిటీలో ఎక్కడ చూసినా రోజుకో కల్తీ దందా బయటపడుతోంది. పాలల్లో నీళ్లు, నూనెలో జంతువుల ఎముకలు, నెయ్యిలో డాల్డా, ఇలా ప్రతిదీ కల్తీ అవుతోంది. రోడ్ల మీద పెట్టే చిన్న చిన్న టిఫిన్ బండ్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్ల నుంచి పెద్ద పెద్ద రెస్టారెంట్లు కల్తీ వస్తువుల బారిన పడుతున్నాయి. కల్తీ వస్తువులతో జనం ఏది తినాలో ఏది తినద్దో తెలియక పరేషాన్ అవుతున్నారు. కల్తీ వస్తువులను వాడటంతో రోగాల బారిన పడుతున్నారు. కల్తీల వల్ల ఏం తినాలన్నా భయం అవుతుందంటున్నారు జనం. సాధ్యమైనంత వరకు వంటకి కావాల్సిన పదార్థాలని ఇంట్లోనే తయారు చేసుకుంటున్నామని చెప్తున్నారు. ఈ రోజుల్లో మనం తీసుకునే ప్రతి ఆహారంలో కల్తీ జరుగుతుంది. వాటర్ దగ్గర నుంచి తినే ప్రతి ఆహారంలోనూ కల్తీ జరుగుతుంది. ముఖ్యంగా నాన్ వెజ్ ఐటమ్స్ లో మరీ ఎక్కువగా జరుగుతుందని మనం తెలుసుకున్నాం. కానీ బయట తినడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ప్రజలు కూడా. ఇది మంచి పద్ధతి కాదని మా అభిప్రాయం. అలాగే ఈ వెజిటేరియన్ లో కొన్ని మైదా పిండి ఇట్లాంటివన్నీ కూడా మంచి రావట్లేదు. వాటికి కూడా మనం అవాయిడ్ చేస్తే బాగుంటది. ఇది మా ఆలోచన. ఈ రైనీ సీజన్ లో వర్షాకాలం ఎక్కువగా ఈ మనం కాచి చల్లాల్సిన వాటర్ని తాగడం మంచిది. బయట ఏది తినాలన్నా కానీ భయపడుతూ ఉన్నాము. ఎందుకంటే ప్రతి ఉప్పు, కారము, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్రతి ఒక్క దానిలో కూడా కల్తీ జరుగుతూ ఉంది. కాబట్టి బయట తినాలంటే ఎంతో కష్టంగా ఉంది. పిల్లలేమో బయట ఫుడ్ అంటే చాలా ఇష్టపడుతూ ఉంటారు. కానీ బయట ఫుడ్ పెట్టించాలన్నా తినాలన్నా చాలా ఇబ్బందిగా ఉంది. ఈవెన్ సాల్ట్ లో కూడా కల్తీ జరుగుతూ ఉంది. దానివల్ల మనం బయట ఫుడ్ తినాలంటే ఇప్పుడు అన్ని భయపడుతూ ఉన్నాం. వీలైనంత త్వరగా క్వాలిటీ వస్తువుల్ని తీసుకొచ్చి ఫుడ్ తయారు చేస్తున్నామని చెప్తున్నారు వ్యాపారులు. అవసరమైతే ధరలు పెంచి మంచి ఫుడ్ అందిస్తామంటున్నారు. కస్టమర్లు కూడా వాడుతున్న వస్తువుల పేర్లను అడిగే తింటున్నారని చెప్తున్నారు. క్వాలిటీ ఫుడ్ అందించాలంటే రేట్లని పెంచాల్సి వస్తుందని, రేట్లు పెంచితే కస్టమర్లు రాక బిజినెస్ తగ్గుతుందంటున్నారు వ్యాపారులు. బయట హోటల్స్ లో దాంట్లో కల్తీ వల్ల వచ్చడానికి మాకు ఈ న్యూస్ వచ్చే వల్ల మేము మా బండి మీద అన్ని ఒరిజినల్గా పెడుతున్నాము. ఏదైనా కూడా ఒక 5 రూపాయలు 10 రూపాయలు ఎక్స్ట్రా తీసుకుంటున్నాం కస్టమర్ల దగ్గర. కానీ కల్తీ మాత్రం పెడతలేము. ఎందుకంటే పబ్లిక్ తిన్నంత తర్వాత వాళ్ళకు టెస్ట్ అనిపిస్తేనే వాళ్ళు నెక్స్ట్ టైం వస్తారు. అందు గురించే మేము ఏదైనా కూడా కల్తీ మాత్రం పెడతలేము. అన్నీ ఒరిజినల్గానే పెడుతున్నాము. వాటర్ కూడా మినరల్ వాటర్ వాడుతున్నాము. చాయ్ బండి నడుపుతున్నా. ఈ కల్తీ సరుకులు అన్నిట్లో మాకు దిక్కెళ్ళి మంచి పాలు తెచ్చి నడుపుతున్నాం. మేము 2 రూపాయలు ఎక్కైనా సరే కస్టమర్లు మంచి తెచ్చి పెడుతున్నాం. అట్లనే నడిపిస్తున్నాం. అన్ని కల్తీ సరుకులు వచ్చినాయి కదా, దాని దగ్గర మాకు ఇబ్బంది అవుతున్నది. మంచి పాలు తెచ్చి చక్కెర రేట్లు పెరిగినా కానీ ఇంకా మంచిగా చాపత్తి చేసి మంచిగా చాయ్ పెడుతున్నాం. ఎన్ని నుంచి చేస్తున్నాం అంటే మేము అక్కడ నుంచి బేగం బజార్ నుంచి చేస్తామని మేము అంటున్నాం. మార్కెట్ నుంచి మంచి మార్కెట్ వేస్తామంటే మంచి మెంబర్ సూపర్ మార్కెట్ నుంచి తెస్తామని మేము అంటున్నాం. ఇప్పటికైనా ఆఫీసర్లు కల్తీ మాఫియాను అరికట్టాలని కోరుతున్నారు నగరవాసులు. సిటీని కల్తీభూతం పట్టి పీడిస్తుంది. కల్తీ ప్రొడక్ట్స్ ద్వారా బయట తినాలంటే భయపడుతున్నామంటున్నారు నగరవాసులు. కెమెరా పర్సన్ శ్రీకాంత్తో విజయ్, V6 న్యూస్, హైదరాబాద్.